చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాలను ఓ ఊపు ఊపేస్తోంది ముడా స్కామ్. భూ కేటాయింపుల్లో సీఎం అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తుండగా ఇప్పుడు ఈ వివాదం మరో ఎత్తుకు చేరింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17, భారత న్యాయ సంహితలోని సెక్షన్ 18 ప్రకారం దర్యాప్తు అధికారులకు ముఖ్యమంత్రిని విచారించేందుకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయడానికి సిద్ధరామయ్య లీగల్ టీం రెడీ అవుతోంది. మ్యాటర్ సీరియస్ అవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హుటాహుటిన బెంగళూరు బయలుదేరారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ ఫోన్లో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక గవర్నర్ నిర్ణయం తర్వాత సాయంత్రం కర్ణాటక మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఎమర్జెన్సీ కేబినెట్ పెట్టడంతో ప్రభుత్వం సంక్షోభంలో పడబోతోందా అన్న ఊహాగానాలకు మరింత తోడైంది. ముడా కుంభకోణంలో సిద్ధు సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త కేసు దాఖలు చేశారు. ఇందులో సీఎం, ఆయన సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సిద్ధరామయ్య భార్య పేరు బలంగా వినిపిస్తుండటం మరింత చర్చకు దారితీస్తోంది. నిజానికి 2021లో ముడా అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూరులోని విజయనగర్లో భూమిని కేటాయించారు. విజయనగరంలో భూమి ధర కేసరేలో భూమి కంటే చాలా ఎక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో ముడా ద్వారా ఈ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తన భార్య యాజమాన్యాన్ని వెల్లడించడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవానికి ముడా కర్ణాటక రాష్ట్ర స్థాయి అభివృద్ధి సంస్థ. పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఏజెన్సీ పని. దీంతో పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించాలి. కానీ సీఎం భార్యకు ఎక్కువ ధర ఉన్న భూమిని అప్పగించడంపై బీజేపీతో పాటు పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ వ్యవహారంపై గతంలో సిద్ధరామయ్య గట్టిగానే ప్రశ్నించారు. తనకు, తన రాష్ట్రానికి వ్యతిరేకంగా బీజేపీ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. తమ భూమిని ముడా అక్రమంగా తీసుకుందని అన్నారు. తన సతీమణి పరిహారానికి అర్హురాలని వెల్లడించారు. 2014లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే సీఎం ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వలేదని, దీంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరంలో భూమి కేటాయించిందని వెల్లడించారు. బీజేపీ మాత్రం సిద్ధరామయ్య, ఆయన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర 4,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కమలం కుట్ర చేస్తోందని హస్తం ధ్వజమెత్తుతోంది. మొత్తంగా ముడా స్కామ్ ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ దుమారానికి దారితీసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, ముడా స్కామ్, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి సంబంధించిన స్కామ్ కి సంబంధించి ఇప్పుడు కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. దీంట్లో సిద్ధరామయ్యను విచారించాలంటూ కూడా అక్కడ విచారణ అధికారులకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సిద్ధరామయ్యను విచారించేందుకు విచారణ అధికారులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి కర్ణాటక సీఎం ఈ ముడా సిక్కుల్లో పడినట్లుగానే మనకు అర్థమవుతుంది. సీఎం ప్రాసిక్యూషన్ కు సంబంధించి థావర్ చంద్ అనుమతి ఇచ్చారు. మరోవైపు బెంగళూరుకు సిఐసిసి చీఫ్, అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే బెంగళూరు బయలుదేరారు. మరోవైపు ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్ కూడా కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏం జరగబోతోంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తంగా చూసుకుంటే బెంగళూరు రాజకీయాలకు సంబంధించి ఈ ముడా స్కామ్ అనేది ఒక ఊపేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే సీఎం గా అక్రమాలకు పాల్పడ్డారనేది బీజేపీ ఆరోపిస్తుంది. కానీ గతంలో ఏదైతే తన భూమికి సంబంధించి నష్టపరిహారంగా
గత ప్రభుత్వమే అంటే బీజేపీ ప్రభుత్వమే తనకు భూమి కేటాయించిందంటూ కూడా సిద్ధరామయ్య చెప్తూ ఉన్నారు. కానీ ఇటు మళ్ళీ తిరిగి బీజేపీనే మాపై ఆరోపణలు చేస్తుంది. అంటే నష్టపరిహారంగా తన భార్యకు విజయనగరంలో భూమి కేటాయించారు. కానీ ఇప్పుడు వేల కోట్లు ఈ అక్రమాలకు పాల్పడ్డారు, దోపిడీకి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇప్పుడు ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీ ఏదైతుందో బీజేపీ కానీ ఇటు కుమారస్వామి పార్టీ రెండు పార్టీలు కలిసి కావాలని కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనేది ప్రధానంగా కుమారస్వామి గారి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కీలక నేతలైతే బీజేపీపై ఎదురు ప్రతి విమర్శ చేసే ప్రయత్నం జరుగుతుంది. కర్ణాటక రాజకీయాలకు సంబంధించి అంటే ప్రభుత్వాన్ని ఏర్పరచడం, కర్ణాటక రాజకీయాల కల్లోలం సృష్టించడం, దాని ద్వారా ప్రతిఫలం పొందేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందనేది ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక ప్రియా రైట్, అయితే ఇవాళ గవర్నర్ విచారణ చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఈ విచారణని సిద్ధరామయ్య తప్పించుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? అంటే ముందు విచారణకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ముందుగా విచారణ జరిపించాలి. గత ప్రభుత్వ హయాంలో తమకు భూములు కేటాయించారు కాబట్టి అది దానిలో స్కామ్ జరిగిందా లేదనేది ముందస్తు విచారణకు సంబంధించి విచారణ జరగకుండా అడ్డుకునే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలనేది కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రతి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని విచారించాలంటే గవర్నర్ పర్మిషన్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ గవర్నర్ స్వయాన పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ విచారణ జరుగుతుందా, ఒకవేళ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎటువంటి ఆదేశాలు అవుతుందా అనేది కూడా చూడాల్సింది. కానీ రేపు కోర్టు హాలిడే ఉంటుంది, ఈ రోజు కూడా కోర్టు హాలిడే. మండే ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటే మండే ఆశ్రయించాలి. కానీ ఈ లోపు జరగాల్సిన విచారణ జరుగుతుందా, లేకపోతే విచారణ అడ్డుకుంటారా, విచారణకు అటెండ్ అవుతారా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ఇప్పటికే ఇటు సిద్ధరామయ్యతో ఫోన్ లో మాట్లాడారు కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బెంగళూరు బయలుదేరారు, డీకే శివకుమార్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కర్ణాటక రాజకీయాల్లో ఈ మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ముడా స్కామ్ దానికి సంబంధించి ప్రధానంగా ఉత్కంఠ కొనసాగుతోంది. అంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 అలాగే భారత న్యాయ సంహితలోని సెక్షన్ 18 ప్రకారం దర్యాప్తు అధికారులకు ముఖ్యమంత్రిని విచారించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరొక గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయడానికి సిద్ధరామయ్య లీగల్ టీం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే భూమి వివాదానికి సంబంధించి 3 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు అనేది ప్రధానంగా అంటే సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా గతంలో ఏదైతే నష్టపరిహారం కింద మళ్ళీ భూమిని కేటాయించారు, మేము ఎటువంటి అవినీతికి పాల్పడాలని సిద్ధరామయ్య చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.